పాట ఎలా పాడాలంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి అందమైన అమ్మాయిని చూడాలనుకుంటాడు. చూడడం అది సృష్టి ధర్మం. కాబట్టి చూస్తాడు, ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు. అతనికి ఫీలింగ్స్ కలుగుతాయి, కోరికలు కలుగుతాయి. ఆ ప్రేరణతోటే స్త్రీ, పురుషులు ఇద్దరు స్నేహం చేస్తారు. కానీ ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి పోయి ఎలాంటి అంగస్తంభన దలుచుకోకుండా కలగవు. ఎలాంటి ప్రేరణ పొందకుండా కలగవు. ఆ! ఆకర్షణ పొందకుండా కలగవు. కానీ అది లేకుండా అమ్మాయితో మాట్లాడలేడు. కానీ అయినా మాట్లాడుతున్నాడు. ఎలాంటి ఫీలింగ్స్ పొందలేడు. ఎలాంటి లైంగిక కోరికలు కలిగించుకోలేకపోతే కలుగుతలేవు. కానీ అలా కలిగించుకోలేకపోతే ఏందన్నట్టది పిచ్చోడు అంటారు. ఎందుకంటే కళ్ళు ఉండి కూడా నేను చూడకపోతే పిచ్చోడు కదా! చక్కగా దేవుడు చూడడానికి కళ్ళిచ్చాడు. అయినా చూడకపోతే అది పిచ్చితనం. కళ్ళు మూసుకుంటే. అట్లనే నీకు కోరికలు, కామ కోరికలు అమ్మాయితో స్నేహం చేసి ఒక లైంగిక ప్రేరణ పొందుతాడు. కానీ అతిక్రమించవు. అవి పొందుతూ ఆ ప్రేరణతోటి అమ్మాయితో స్నేహం చేస్తావు, మాట్లాడతావు, ప్రేమిస్తావు, లవ్ ప్రపోజ్ చేస్తావు కదా! గర్ల్ ఫ్రెండ్ అంటావు కదా! మరి అది వదులుకోగలిగితే ఎట్లుంటది? అదనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర పోయి కోరికలు కలిగించుకోకపోతే అది అమాయకత్వం, పిచ్చోడు అనుకుంటారు కదా! ఇప్పుడు దారి పట్టి పోతుంటే రూ. 1,00,000 దొరికినాయి. ఎవరియో పాపం అని ఇస్తే మంచితనమే. కానీ ఎవడో పడేసుకొని పోయిండు. వాటిని తీసుకొని వాడుకోవాలి గానీ, అప్పుడు కూడా నిజాయితీగా ఇద్దరికి ఇచ్చినట్టు అది అమాయకత్వమే. కాకపోతే జనంలో మనకు గుర్తింపొస్తది. మంచోడు, నీతిమంతుడు అంటారు, పుణ్యం అంటారు, దానం, ధర్మం అంటారు. ఓకే. కానీ అది ఎవడో పడేసుకొని పోయిండు కదా! వాడుకుంటే అయిపోద్ది. లక్కీ ఛాన్స్ కదా! మనం బాగుపడొచ్చు కదా! అనుకోవడం తెలివన్నట్టు. ఒకడు అది పోడగొట్టుకొని, ఆ పోడగొట్టుకున్నోళ్ళకి ఇవ్వడమో, ప్రభుత్వానికి అప్పచెప్పడమో చేస్తారు. అదో రకమైన అమాయకత్వం నిజమే గాని. ఇట్లనే అమ్మాయి దగ్గరికి పోయి కూడా కోరికలు కలిగించుకోకుండా ఉండడం అంటే మంచితనమే కావచ్చు. కానీ అది వెర్రితనం. సృష్టి ధర్మము, మనిషి స్వార్థం. మనిషి పుట్టిందే స్వార్థానికి. నో నాలుక మీద ఒక వస్తువు ఏసుకుంటే, తీపి వస్తువు ఏసుకుంటే దాన్ని ఆస్వాదిస్తాడు. దాని రుచి తెలుస్తది, తింటాం. కానీ ఆ రుచిని మనం పొందకపోతే నాలుక మీద తీపి పెట్టుకున్నా సరే, మిఠాయి పెట్టుకున్నా దాని రుచి పొందకుండా ఉండొచ్చు. కానీ మనం ఉండకుండా ఉంటామా? కానీ అలా ఉండొచ్చు కదా! పాట అంటే అదనమాట. ఒక పాట మనం మన స్వార్థం కోసం, మన కోసం పాడుకుంటాం. మన మనసు కోసం, మన ఆనందం కోసం, మన గొప్ప కోసం, మనం సింగర్‌లాగా ఫీల్ అవుతున్నాం, అనుభూతి పొందుతూనో పాడతాం కదా! అంటే ఒక వస్తువును రుచి చూస్తాం. ఎందుకు? మన కోసమే కదా! మన సంతోషం కోసం, మన ఆనందం కోసం వస్తువును రుచి చూస్తాం. ఒక స్త్రీని చూసేదెందుకు? మన సంతోషం కోసం, మన ఆనందం కోసం, మన స్వార్థం కోసం, మన కోరికల కోసం. ఇది పర్సనల్. అందుకే ప్రేమిస్తాం. కానీ వదులుకున్నావు ఈ ప్రేమను, ఈ స్వార్థాన్ని వదులుకున్నావు. త్యాగం వదిలేసుకున్నావు. అలాగే స్వీట్ ఉన్నది నాలుక మీద పెట్టుకున్నావు. రుచి చూస్తావు, రుచి కోసమే తింటాం. చప్పరిస్తాం. కానీ అది వదులుకున్నావనుకో, నాలుక ఉండి ఆ తీయని వస్తువు నాలుక మీద పెట్టుకున్నా దాన్ని పొందలేవు. కానీ ఇది అమాయకత్వం కదా! అమ్మాయి ఉండి కూడా ఆమెను ఆస్వాదించకుండా ఉండడం అంటే ఏంది? మూర్ఖత్వమే కదా! అమాయకత్వమే కదా! అది మంచితనం అని నలుగురు అనుకున్నా అది అమాయకత్వమే కదా! గొప్ప ఆట కూడా అంతే అన్నట్టు. మనం సెల్ఫ్‌గా పాడతాం. మన సెల్ఫ్ కోసం గొప్ప గొప్ప టాలెంట్స్ హాబీ అనమాట. పాడతాం. పెద్ద సింగర్‌లాగా ఊహించుకుంటూ పాడతాం. హీరోలాగా గొప్ప సింగర్‌లాగా ఊహించుకుంటూ, భావించుకుంటూ పాడతాం మన ఆనందం కోసం. కానీ దీనిలో మన సెల్ఫ్ తీసేయాలి. సెల్ఫ్ తీసేస్తే కేవలం పాటే ఉంటది. ఈ పాట ఉంటే మనకేమి రాదు. మనకేమి రాదు. పాటొస్తది గానీ మనకేమి రాదు. వినే వాళ్ళకుంటది. కానీ అది వినే వాని ఆనందం మనకు తెలవదు. కాబట్టి ఇగో ఇక్కడ ఇదన్నమాట. మన సెల్ఫ్, మన స్వార్థాన్ని తీసేసుకోవాలి. తీసుకుంటే ఇందులో మనకేం రాదు. కానీ వినే వాళ్ళకు ఎంటర్‌టైన్‌మెంట్ అయితదట. ఇదే పాట పాడడం అంటే. అంటే ఎవరైనా పాజిటివ్ వైపు ప్రయాణిస్తారు కానీ నెగెటివ్ వైపు తెలిసి తెలిసి ప్రయాణిస్తారా? అది తెలియకతనం కదా! అమాయకత్వం, వెర్రితనం. కానీ ఇక్కడ పాట అనేది అలాంటిదనమాట. అంటే ఏ మనిషి అయినా స్వార్థం, తను తన స్వార్థము, తన ఆనందం, తన సంతోషం కోసమే కదా! ఒక వస్తువు తినేది, రుచి చూసేది దేవుడిచ్చాడు అది సృష్టి ధర్మం. నాలుక మీద రుచి చూడడం అనేది తీపి రుచి ధర్మం. అయినా దాన్ని కోల్పోతే ఎలా ఉంటుంది? నాలుక మీద పెట్టుకొని కూడా దాన్ని ఆస్వాదించలేకపోతే పొందలేము. కానీ అలా ఎవరు చెయ్యరు, చేయలేరు కూడా. కదా! ఇంకా కావాలని కోరుకుంటారు. అలాంటిది ఇక్కడేందంటే నాలుక మీద స్వీట్ పెట్టుకొని కూడా నువ్వు ఆ రుచిని పొందలేకపోవాలంట. దాన్ని నువ్వు చప్పరించకుండా దాన్ని ఆస్వాదించొద్దు. అప్పుడు స్వీటు నువ్వు పొందలేవు. నాలుక పొందదు. స్వీట్ నీకు స్వీట్‌గా ఉండదనమాట. దాని వరకు పని చేయదు. అట్లాంటి ఒక అమ్మాయిని చూసి కూడా ఫీలింగ్స్ పొందలేకపోతే కోల్పోవచ్చు. కానీ ఎవరు కోల్పోరు. అది తెలివి తక్కువతనం. కానీ అలా చేస్తే నీ కోల్పోగలుగుతావు. అమ్మాయిని చూసి కూడా ఆస్వాదించకపోతే నీలో ఫీలింగ్స్ రావు. ఆ అమ్మాయి వచ్చి కూడా వేస్ట్ అయిపోద్ది కదా! ఒక పాట ఆ దిశలో ప్రయత్నం చేయండి. ఆ! ఎందుకంటే ఎంత మంచోడైనా నాలుక మీద స్వీట్ పెడితే మనకు తెలవకుండానే ఆ రుచి చూస్తాం, చప్పరిస్తాం కదా! అది మనిషి ధర్మం కదా! కానీ దాన్ని క్రమంగా మనం కంట్రోల్ చేసుకోగలిగితే స్వీట్‌కు దూరం కాగలుగుతాం. ఆ నిగ్రహం పాటించడమే పాట. అంటే మనము, మన స్వార్థము, మన ఆనందం, మన సంతోషం, మన గొప్ప కోసం అనేది మీరు వదులుకుంటూ పాట పాడాలి. సేమ్ మన స్వార్థం కోసం పాడే పాటే అదే పాట, అదే రాగం, అదే తాళం అంతా ఎట్లా పాడాలి? మనము, మన స్వార్థము, మన గొప్ప, మన సంతోషము, మన ఆనందం అనేది ఇక్కడ వదిలిపెట్టు. వదిలిపెట్టి పాడు పాటను. అలా పాడితే క్రమంగా నువ్వు నీ సంతోషము, నీ ఆనందము,
నీ స్వార్థము, నీ గొప్ప అనేది పొందలేకపోతావు. మరి దీనివల్ల వచ్చేది ఉన్నదంటే పాటే అది. ఇలా పాడితేనే ఆడియన్స్‌కి సంతోషం కలుగుతది. కాబట్టి అది మనకు తెలవదు. అదనమాట పాట పాడే విధానం.